ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా పని చేస్తే ఊరుకునేది లేదు అని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులను హెచ్చరించారు. చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న పనితీరుపై కమిషనర్ కర్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయాలనుందా లేదా అని ఫైర్ అయ్యారు. డ్యూటీ చేయాలని లేకపోతే జోనల్ కమిషనర్ పోస్ట్ తొలగిస్తా అని హెచ్చరించారు. వీధి కుక్కల అంశంలో వెటర్నరీ డాక్టర్లకు మెమో ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ లో అనేక చోట్ల రోడ్లు తవ్వి వదిలేయడంతో పలువురు ఇంజనీర్లకు మెమోలు ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తే ఊరుకునేది లేదు అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులను హెచ్చరించారు. చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న పనితీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయాలనుందా లేదా అంటూ ఫైర్ అయ్యారు. డ్యూటీ చేయాలని లేకపోతే జోనల్ కమిషనర్ పోస్ట్ తొలగిస్తా అంటూ హెచ్చరించారు. వీధి కుక్కల అంశంలో వెటర్నరీ డాక్టర్లకు మెమోలు ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ లో అనేక చోట్ల రోడ్లు తవ్వి వదిలేయడంతో పలువురు ఇంజనీర్లకు మెమోలు ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తన మార్కు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల ఏ విభాగంలో కొంచెం పర్ఫార్మెన్స్ ల్యాబ్స్ కనిపిస్తే వాళ్ళకి మెమోలు ఇవ్వడం, షోకాసులు ఇవ్వడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం తరచుగా చేస్తున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అధికారులను ఏమాత్రం ఉపేక్షించేది లేదో నన్ను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. చార్మినార్ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి వెంకన్నను ఆ పోస్ట్ నుంచి తొలగిస్తా, ఇంకోసారి ఈ విధంగా పనిచేస్తేనే ఆయన చాలా సీరియస్గా హెచ్చరించారు. చార్మినార్ అనేది టూరిస్ట్ ప్లేసు, అనేక మంది టూరిస్టులు వస్తుంటారు. చార్మినార్ అనేది చాలా పాపులర్ ప్లేసు. అట్లాంటి చార్మినార్ జోన్లో అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ఉంటుంది. సరిగ్గా నీట్నెస్ చేయట్లేదు, స్పెషల్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు. వెంకన్న, మీరు ఈ పోస్ట్లో ఉండదలుచుకున్నారా లేదా? ఉండదలుచుకుంటే సీరియస్గా పనిచేయండి, లేదంటే ఆ పోస్ట్ నుంచి నేను తొలగిస్తానని జోనల్ కమిషనర్ను నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ హెచ్చరించారు. దాని తర్వాత జూబ్లీహిల్స్కి సంబంధించి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2తో పాటు 12, రోడ్ నెంబర్ 10 సీఎం ఇంటికి వెళ్ళేటువంటి రూట్తో పాటు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు, రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్, ఇక్కడ చాలా వరకు రోడ్లు తవ్వి వదిలేశారు. ఎందుకు తవ్వి వదిలేశారో ఎవరికి తెలియదు. కనీసం ఎస్టిమేషన్ ఉందా, దేనికోసం తవ్వారనేటువంటి క్లారిటీ ఉందా అని ఇంజనీర్ అధికారులను ప్రశ్నించి వాళ్ళందరికీ కూడా మెమోలు ఇష్యూ చేయమన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దాని తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్, ముగ్గురు క్యాడర్లో ఉన్నటువంటి ఆఫీసర్లకు మెమోలు జారీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక అది కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి? గతంలో 7.5 లక్షల కుక్కలు, వీధి కుక్కలు ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో ఇప్పుడు ఆ వీధి కుక్కల సంఖ్య పెరగడానికి గల కారణం ఏంది? ఎందుకు మీరు స్టెరిలైజ్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టట్లేదు అని గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వెటర్నరీ ఆఫీసర్కి మెమోలు జారీ చేయాలనేది జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. సో ఇవాళ ప్రతి ఆఫీసర్, అంటే వెటర్నరీ విభాగం కావచ్చు, జోనల్ కమిషనర్ అధికారులు కావచ్చు, టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశం, గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయని విపరీతమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా చోట్ల ఇళ్లను కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి, దానిపైన టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని వాళ్ళ మీద కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇట్లా అనేక విభాగాలపైన ఇవాళ కమిషన్ నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో చాలా అంశాలు రేస్ చేయడంతో పాటు మెమోలు జారీ చేయడం, దాని తర్వాత షోకాజు నోటీసులు జారీ చేయడం అనేది చాలా సీరియస్గా ఆయన తీసుకోమని అధికారులు ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరోసారి నేను ఈ చార్మినార్ జోన్, జూబ్లీహిల్స్ సర్కిల్తో పాటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో నేను పర్యటిస్తా, మీ పనితీరు బాగా లేకపోతే షోకాజులు ఇస్తా, మెమోలు ఇస్తా, మీరు డ్యూటీ చేయాలని లేకపోతే మాత్రం మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని కమిషనర్ ఆదేశించారు. అంటే ఎంత సీరియస్గా ఆయన పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఆదాయం తీసుకొస్తున్నటువంటి బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లతో పాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు షోకాస్ నోటీసులు ఇవ్వడం, దాదాపుగా 10 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, సూపరింటెండెంట్లని ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ పని బాగలేదని. మరి ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో అదే పనితీరు ఆయన కంటిన్యూ చేయబోతున్నట్టు కనిపిస్తుంది. మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించేది లేదని కరాఖండిగా కమిషనర్ కర్ణన్ ప్రతి
ఒక్క అధికారికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని కూడా ఆయన ఉపేక్షించలేదు. జోనల్ కమిషనర్ సీట్లో మీరు కూర్చోవాలంటే జనానికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. చార్మినార్లో ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ విభాగంలో చాలా సీరియస్గా దృష్టి పెట్టి అటువైపు నీట్నెస్ పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఈ నెల 29 తారీఖు నుంచి వచ్చే నెల 8 వరకు మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఈ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కూడా సీరియస్గా తీసుకొని పనిచేయాలి. ఒకవేళ లైట్ తీసుకొని పనిచేస్తే మాత్రం వాళ్ళందరికీ మెమోలు జారీ అవుతాయి, షోకాస్ నోటీసులు రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అనేది కమిషనర్ క్లియర్ కట్గా వాళ్ళందరికీ హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళందరి మీద నిప్పులు చెరిగారనేది క్లియర్గా మనము చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం జిహెచ్ఎంసీలో ఒక సెటరైట్ చేసేటువంటి దిశలో జిహెచ్ఎంసీ కమిషనర్ తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీతో పాటు ఎంఏయుడి పైన 2 రోజుల క్రితమే సమీక్ష చేశారు. హైదరాబాద్లో వర్షాలు పడినప్పుడు జనాలు ఇబ్బంది పడకుండా చూడాలి, హైదరాబాద్ని క్లీన్గా పెట్టాలి, స్వచ్ఛ హైదరాబాద్గా పెట్టాలి, శానిటేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, దోమలు ప్రబలకుండా చూడాలి, సీజనల్ వ్యాధులు డెంగ్యూ వ్యాధులు లాంటివి ప్రబలకుండా చూడాలి, జనాలకు భరోసా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఆదేశించారో దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ కమిషనర్ పనిచేస్తున్నట్టు కనబడుతుంది. చార్మినార్ జోనల్ కమిషనర్ని ఆ పోస్ట్ నుంచి తొలగిస్తా, ఇంకోసారి సరిగా పనిచేయకపోతే అని చెప్పడంతో పాటు వెటర్నరీ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీసులు, మెమోలు మరి కాసేపట్లో జారీ కాబోతున్నాయి అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ స్వయాన ఆయన తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో అధికారుల పనితీరు ఏమైనా మారుతుందా, హైదరాబాద్కి బ్రాండ్ హైదరాబాద్గా స్వచ్ఛ హైదరాబాద్ తీర్చిదిద్దడంలో అధికారుల పనితీరు ఎంత మేర బాగుపడుతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.